పల్నాడు జిల్లా నరసరావుపేటలో తాలిమెహునర్ వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్ టాలెంట్ టెస్ట్ పోస్టర్ను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఆవిష్కరించారు. స్థానిక గుంటూరు రోడ్డులోని శాసనసభ్యుల కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రతిభ కనబరిచిన ముస్లిం విద్యార్థులకు ఉన్నత విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ఈ పథకం ద్వారా 10వ తరగతిలో 450 మార్కులకు పైగా సాధించిన ముస్లిం విద్యార్థులు టాలెంట్ టెస్ట్కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలని, సీబీఎస్ఈ లేదా ఐసీఎస్ఈ విద్యార్థులైతే 75% పైగా మార్కులు ఉండాలని వివరించారు. ఆన్లైన్ దరఖాస్తులలో మెరిట్ ఆధారంగా ఎంపికయ్యే 250 మంది విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యను పూర్తిగా ఉచితంగా అందిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. అదే విధంగా హాస్టల్, భోజనం, పుస్తకాలు పూర్తిగా ఉచితంగా ఉంటాయని, ఐఐటీ జేఈఈ, నీట్, ఈఎంసెట్ ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ కూడా కల్పిస్తారని పేర్కొన్నారు. ఆడపిల్లలకు 33% ప్రత్యేక రిజర్వేషన్ కల్పించినట్లు వెల్లడించారు. ఈ టాలెంట్ టెస్ట్ ఈ నెల 17 తేదీన జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 12వ తేదీతో ముగియనుంది. విద్యకు పేదరికం అడ్డుకాకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని, ముస్లిం మైనారిటీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పిలుపునిచ్చారు. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు, నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి చదువుకునే బిడ్డలందరికీ కూడా అందుబాటులో ఉండి అన్ని విధాల అభివృద్ధి పదంగా ముందుకెళ్ళడానికి, మరి కుటుంబాలకు భారం కాకుండా ఉండటానికి ఇవాళ ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాన్నే తాలిమెహునర్ వక్ఫ్ బోర్డ్ ఎడ్యుకేషన్ మిషన్. ఈ మిషన్ ద్వారా ఏంటంటే చదువుకున్న ముస్లిం మైనారిటీ పిల్లలందరూ కూడా మరి 10th క్లాస్లో 450 మార్కులు దాటిన పిల్లలందరూ కూడా ఈ టాలెంట్ టెస్ట్కి అప్లై చేసుకోవాలి. వీరందరూ కూడా రేషన్ కార్డు ఉండాలి, తెల్ల కార్డు ఉండాలి. అదేవిధంగా 450 మార్కుల పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఈ టాలెంట్ టెస్ట్లో పాల్గొని ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి. దీని ద్వారా ఎవరైతే పిల్లలు సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మరి కార్పొరేట్ విద్యా అమలు చేయడానికి 250 మంది పిల్లలకి వాళ్ళు ఏ కాలేజీలో చదువుకుంటే ఆ కాలేజీలో గవర్నమెంట్ తరఫున వక్ఫ్ బోర్డు తరఫున చదివిస్తారు. కాబట్టి మరి మైనారిటీ పిల్లలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. మరి ముస్లిం మైనారిటీ పెద్దలందరూ కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి మైనారిటీ పిల్లలందరూ కూడా మంచి ఎడ్యుకేషన్ ద్వారా అభివృద్ధి పథంలోకి రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి కొడుకు తరఫున ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి మరి దీన్ని సద్వినియోగం చేసుకోమని ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా కోరుతూ ఉన్నారు.